వచ్చినా మాకు బాగా చేసిండు. అమ్మ ఒడి డబ్బులు వచ్చినాయి, పొదుపు వాళ్ళకి వచ్చినాయి, 45 సంవత్సరాల వాళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. బాగా వర్షాలు పడి పంటలు బాగా టీడీపీ వాళ్ళకే మా ఊర్లో ఎక్కువ పడినాయి. మా జగన్ వాళ్ళకే పంటలు అయ్యాడు. బాగా పండాలి, బాగా మళ్ళీ జగనే రావాలి మాకు. అది ఇంకా చెప్పమ్మా, నువ్వు చెప్పు. చంద్రబాబు వచ్చినప్పుడు ఒక్క పంట కూడా పండలే, కరువు వచ్చి అల్లాడిపోయినాం. ఇప్పుడు మొత్తంగా పండిన వాళ్ళకు లక్షలు వచ్చినాయి. ఏం చేయలే, చెప్పడానికే చదువుతారు. ఆ చంద్రబాబు రూపాయి వేయలే మాకు. జగన్ వచ్చినప్పుడే మా పిల్లలకు పడుతున్నాయి, నాకు పడుతున్నాయి. వేసిండు ఏం వేసిండు అట్ట అన్నాడు. కానీ ఇప్పుడే మా జగన్ బాగా చూపిస్తుండు. వానలు పడ్డాయి, పంటలు పడినాయి. జగన్ బాగా రావాలి. మళ్ళా ముఖ్యం ఆయన వచ్చేది సీఎం జగనే. అది లేదు, ఆయన వద్దు, జగనే రావాలా. మళ్ళా జగన్ అనే రావాలా. ఇయ్యం జగన్ అన్నకే మళ్ళా బాగా చేయడు. జగన్ అన్నే బాగా చేస్తాడు, చంద్రన్న చేయడు. ఇంకా మళ్ళా కూడా జగన్ అన్నే రావాలా. చేసిర్రు అప్పుడు, ఆ టైం అట్టుంది చేసిర్రు. ఏం చేసిండు? కరువు వచ్చి వానలు లేక, పంటలు లేక, కూలి తెచ్చుకున్న వాళ్ళకి లేక, పండించుకున్న వాళ్ళు లేక అల్లాడిపోయారు. మళ్ళీ ఆ 14 సంవత్సరాలు అల్లాడిపోయారు. ఏం పండినాయి? అప్పులు చేసుకుర్రు. ఇవాళ ఇంటికి 15 లక్షలు వచ్చినాయి. మా ఊర్లో టీడీపీ వాళ్ళకి వచ్చినాయి, జగన్ వాళ్ళకే పండలే. టీడీపీ వాళ్ళకి మత్తుకు పడినాయి. ఒక్కొక్కరు 15 లక్షలు, 30-50 క్వింటాలు పండించుకున్నారు మా ఊర్లో మిరగాయలు. ఆయన రాలే, ఆయన చెయ్యలేడు, చంద్రన్న చేయలేడు. పోయినసారి నేను అక్క చెల్లెలకు గాజులు తెస్తా, బంగారు గాజులు తెస్తాను. ఏం చేసిండు? ఒక్కటి తీసేసిండా? ఏం చేయలే. ఇప్పుడే జగన్ అన్నే రావాలి, మాకు ఎలుగు పెట్టినట్టు చేస్తాడు. జగన్ ఒక సైకో పోవాలి, సైకిల్ రావాలంటున్నారు. సైకిల్ రాదు. జగన్ వస్తేనే మిరగాయలు పండుతాయి. చంద్రన్న సైకిల్ వస్తే మిరగాయలు ఒక్క కూలి తెచ్చుకున్న వాళ్ళకు లేదు. మళ్ళీ అందరూ అచ్చలు చేసుకోవాల్సి వస్తుంది. చంద్రన్న వస్తే పంటల మీద నట్టాలు వచ్చి అది అప్పుడు జరిగింది. అదే మళ్ళా చంద్రన్న వస్తే జరిగేది అది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్కి అసలు లేదు, ఆయనకు చేత కాదు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు. గలాసు కొట్టుకొని పోవాలా అంతే. మాకు ఏం పట్టదు, మాకు జగనే కావాలా. తీసుకుంటే ఆయన ఏం చేస్తాడమ్మా? పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? రాజకీయం ఏంది ఆయన చేసేది? ఏం చేయలేడు. జగన్ అన్ని బాగా చేసిండు. జగన్ అన్నే రావాలి మళ్ళా. ఇంకా 20 సంవత్సరాలు అయినా కానీ జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, కానీ ఇంకొకడు కానే కాడు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలే బాగుపడ్డారు. ఒక పేదవాడు అంటూ ఎవడూ బాగుపడలా. ఈ జగనన్న పాలనలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థి అమ్మఒడి తీసుకుంటున్నారు, విద్యా దీవెన తీసుకుంటున్నారు. ఒక డోక్రాలో ఉంటే రుణమాఫీ తీసుకుంటున్నారు, రైతు భరోసా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఏ లబ్ధిదారులు పొందారు? వాళ్ళ కార్యకర్తలు పొందారు. వాళ్ళు గుంటలు తీసుకున్న దానికి వాళ్ళు లబ్ధి తీసుకొని మా టీడీపీ ప్రభుత్వం జై టీడీపీ అన్నాడు. వాడు ఈ జనానికి ముందు తీసేస్తారు, ఒక తుంగ పొలలా తీసేస్తారు. నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను అంటుండగమ్మా. ఏమి ఇవ్వాల. మా 0 వడ్డీలు తీసి మాకు పసుపు కుంకాల కింద ఇచ్చాడు. ఆయన ఏమి ఇవ్వాల మాకు. మా 0 వడ్డీలు తీసి ఒక 5-6 సంవత్సరాలు వేయకుండా మాకు ఇచ్చాడు 1 లక్ష. ఏం చేస్తాడు? నా గ్రామ సంఘానికి 30 లక్షలు వచ్చినాయి. నా గ్రామ సంఘానికి 30 లక్షలు. ఆయన ఇచ్చింది ఏమి ఇచ్చాడు? 29 సంఘాలకి 29 లక్షలు ఇచ్చాడు. 33 లక్షలు ఒక్క సంవత్సరానికి 33 లక్షలు పొందు. ఎవరు లబ్ధి పొందారు? నా మహిళలు లబ్ధి పొందారు. తను కార్యకర్తలు బాగుపడ్డారు, కానీ మా కార్యకర్తలు ఎందుకో తొంగలేసి తొక్కటానికి. చంద్రబాబు నాయుడు గారు ఇదే నా చివరి ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకు?
ఇస్తే వాళ్ళ కార్యకర్తలు బాగుపడతారు. ఎవడు మా పేద ప్రజలంటూ ఎవరో బాగుపడి. ఈసారి జగన్ మళ్ళీ జగన్ వస్తే ప్రజలు అడుక్కుందేనో ఇంటింటికి బాగుపడతాం. ఇంటింటికి 1,00,000 రూపాయలు లబ్ధి పొందుతున్నారు. ఎందుకు అడుక్కుంటారు? ఏం వాడు సొమ్మే అన్న మాకు ఇచ్చాడా? జగన్ అన్న తన కష్టపడి మాకెంతో మేలు చేస్తాడు కాబట్టి జగన్ అన్ననే కోరుకుంటాం. సోమరిపోతులు ఏం చేయట్లా, ఎదలు తాగుబోతోళ్ళలా వాళ్ళు వాగాల్సిందే. ఆయన సొమ్ము అక్రమంగా తింటారు చూడు, వాళ్ళు వాగాల్సిందే. మా మహిళల దగ్గరకు వచ్చి మాట్లాడమను, ఎవరు వస్తారో చెబుతాం. నా తరపున 30 గ్రూపులు ఉన్నాయి. లబ్ధి తిన్న గ్రూపులు ప్రతి ఒక్కటి జగన్ అన్నకే వేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క సభ్యురాలు 63,000 తీసుకుంది. ఏం చంద్రబాబు నాయుడు ఏమన్నా 63,000 ఇచ్చాడా? ఏమన్నా ఇచ్చాడా? 10,000 ఇచ్చాడు. మా 0 వడ్డీలు మాకే తిరిగి ఇచ్చాడు. తను సొమ్మేం ఇవ్వలేదు. జై జగన్, జై జగన్. రాబోయే సీఎం కూడా జగన్ అనే. ఎందుకు 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఆగమను, 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఆగమను. 3 పెళ్లి చేసుకున్న భరణం ఇచ్చి వదిలేసాను అంటున్నాడు. ఎందుకు? ఎంతమంది ఆడపిల్లలను అన్యాయం చేస్తాడు జగనన్న? జగనన్న 4 సంవత్సరాలు ఎక్కడెక్కడ అడుగున పడ్డ వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చాడు. అడుగునున్న వాళ్ళని వాడు టీడీపీ, వీడు తెలుగు, వీడు జనసేన, వీడు వైఎస్ఆర్, వీడు వాడని చూడకుండా ప్రతి ఒక్కరిని నా బిడ్డలని సమానంగా చూశాడు. అలాంటప్పుడు జగనన్నను చూసుకుంటాం కానీ వాళ్ళని ఎందుకు చూస్తాం మేము? ఎందుకని? ఏ సీట్ వచ్చింది ఆయనకి? ఏ సీట్ వచ్చింది? దేంట్లో ఉన్నాడు? ఒక్క సీట్ ఏమైనా సంపాదించాడా? ఒక్క సీటు సంపాదించడం చెప్పమను. ఒక్క సీటు 151 సీటు మా జగన్ అన్న వచ్చాడు. తను రమ్మని చూద్దాం. జై జగన్, జై జగన్, జై జగన్. పేదలకు, మన పిల్లలకు, ఒక భర్త లేని వాళ్ళకు బాగా చేస్తుంది జగనే. 170 కాదు, ఎన్ని నిలబెడతాడు అన్ని ఇచ్చారుగా. ఇంతకుముందు ఛాన్స్ ఇచ్చారుగా. ముందు ఉండడుగా, ఒక ఛాన్స్లో ఉండడుగా ఆయన. మళ్ళీ ఛాన్స్ ఏంది? ఛాన్స్ ఇచ్చిండ్రుగా ఇంతకుముందు చంద్రబాబు. కొత్తగా రాలేదుగా. 3 మాటలు 2 మాటలు అయిండుగా. ఏం మోసం జరిగింది? అన్నీ అమ్మఒడి వస్తుంది, చెయ్యూత వస్తుంది, పొదుపు వస్తుంది, మొత్తం వస్తున్నాయి. మోసం ఏముంది? అదంతా మనకు తెలియదు. మనం పల్లెటూరుల వాళ్ళకు చదువుతున్నాను నేను. బ్రహ్మాండంగా ఉంది. మిరగాయలు కూడా కింట 20,000. వానలు బాగా పడుతున్నాయి. మేమైతే ఇయ్యం. చేయలేడు. ముందు చేసిండు కదా. కొత్తగా వస్తే నమ్మొచ్చు. కొత్తగా వస్తే చేస్తా అంటే నమ్ముతాం. ఆయన చేసిన మడిసేగా ఏమిస్తాం. అది మనకు తెలియదమ్మా. జగన్ పరిపాలన బాగుంది మాకు. అది ఆయనకి ఆడిందమ్మా. ఎందుకు కొట్టదు ఆయనకు? ఆయనకు ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టుకుండా ఎంతసేపు చంద్రబాబు కాడికి పోతుండు. నిలబడితే సరిపోద్ది. ఒక ఓడినా గెలిచినా నిలబడాలా, నా పార్టీ అని గుర్తింపు చెప్పుకోవాలా. గది దించుతాడట. ఆయన చేత కాదు అంతవరకే. ఆయన కింద ఉండి మాట్లాడుతుండు. ఈయన పైన ఆల్రెడీ పైన ఉన్నాడుగా. అట్ట మాట్లాడటం తప్పు. శాస్త్రైతే గెలుచుకోవాలి కానీ దింపుతా అనకూడదు. అవన్నీ మనం తెలియదురే. నేను నా వరకు చదువుతున్నా. ఈయన సీఎం అయిండు. ఆయన కాలే ఒక్కటైనా గెలిచిండా? 151 ఏడా. నువ్వు అసలు గెలవలేదుగా. నీకు అంత పొగరు మాటలేందుకు? మామూలు గుండు గెలువు ఎప్పుడోసారి కాదని ఎవరు. అది లెక్క. కూడా కష్టం డబ్బులు నేను తినలే కానీ నా పెద్ద కొడుకు అయ్యి నాకు పంపిస్తున్నాడు. వారు రావాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఎప్పటికైనా నా కొడుకు వస్తాడు, జగన్ గెలుస్తాడు.